అనూష మ్యామ్. నేను కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ KMITలో చదువుకున్నాను. బీటెక్ CSE 2024 పాస్ అవుట్. ప్లేస్మెంట్ క్యాలిబర్ టెక్నాలజీస్ అని. వెంకటేష్. సో ఏ కాలేజ్? బెంగళూరు మ్యామ్. సో ఎప్పుడు పాస్డ్ అవుట్ అయ్యారు? 24 మ్యామ్. సూపర్. సో ఇప్పుడు ఏ కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది? క్యాలిబర్ మ్యామ్, క్యాలిబర్ టెక్నాలజీస్. పవన్ సాయి. సో మీరు ఏ కాలేజ్? ఐతం కాలేజ్, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు ఏ కంపెనీ వచ్చింది? క్యాలిబర్ టెక్నాలజీస్. క్యాలిబర్. ఇది BCA 2022లో నేను పాస్ అయ్యాను. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు? ప్రెజెంట్ ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాను. ధీరజ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ BCA 23 పాస్ అవుట్. అదే టైంలో జీపీ ఇన్ఫోటెక్ నాకు రెగ్యులర్ క్లయింట్, వాళ్ళు అడిగారు ఇద్దరు రిసోర్సెస్ అంటే తన్నొకల్ని రిఫర్ చేశారు. అభినయ, ఎక్కడ మీరు చదువుకున్నది చెప్పండి ఫస్ట్. ఏం చదువుకున్నారు? ఓకే. ఎన్ని రోజులు అవుతుంది మీకు జాబ్ వచ్చి? 2 weeks అవుతుంది. నేను బీటెక్ చేశాను మ్యామ్. నాది CSE బ్యాక్గ్రౌండ్. నేను ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాను ఆన్ కోడింగ్ పైన యాజ్ ఎ డెవలపర్. నేను LPUలో అగ్రికల్చర్ BSc చేశాను పంజాబ్. ఏ ఇయర్ పాస్డ్ అవుట్? లాస్ట్ ఇయర్ 2023. సో ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు? క్యాలిబర్. పేరు? వెంకట్ చౌదరి. డిగ్రీ వచ్చి ANUలో కంప్లీట్ చేశాను, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్, ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టారు జాబ్. నేమ్ ఇస్ కెనే. సో మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్? 2020 పాస్. 2020లో డిగ్రీ పాస్డ్ అవుట్ అయ్యావు. ఇప్పుడు నాకు క్యాలిబర్ లో జాబ్ వచ్చేసి. దగ్గరేనా చదువుకున్నదంతా అక్కడే, పుట్టి పెరిగిందంతా కూడా. లాస్ట్ జనవరి లో వచ్చింది జాబ్. కీర్తి, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు మీరు? నేను 11 ఇంటర్వ్యూస్. నా పేరు పవన్. ఈవెన్ 2019 స్టార్ స్టూడెంట్స్ మేము. 2019 ఒక 20, 21, నేను 22. ప్రతి ఒక్కరికి కూడా జాబ్స్ వచ్చినాయి. ఎంతమంది ఉన్నారండి సార్ దగ్గర మీ ఫ్యామిలీలో? 4th person నేను. క్యాలిబర్ లో జాబ్ వచ్చింది నాకు రీసెంట్ గా 3 weeks అవుతుంది. మూడు వచ్చేసి వర్ధం అనుకుంటాం మేడం. దాని తర్వాత 2 ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి మళ్ళీ 3rd ఇంటర్వ్యూలో మళ్ళీ జాబ్ కొట్టేసాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను CSE బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ప్రెసెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు? FES సాఫ్ట్వేర్. ఎక్కడున్నది? గచ్చిబౌలి. ఐ కంప్లీటెడ్ మై B.Pharmacy in నెల్లూరు. ఇంటర్వ్యూస్ పంపిస్తే ఇప్పుడు వీళ్ళు మొత్తం ఫస్ట్ సెకండ్ లో జాబ్ కొట్టారు. నా పేరు సందీప్ అండి. నిన్న 2018 పాస్ అవుట్ మెకానికల్. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు ఇన్నోవర్టెక్ అని. రైట్. చైతన్య గారు? 2015 పాస్ అవుట్. సో దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ డెలాయిట్లో. రైట్. గారు? BSc కంప్యూటర్ సైన్స్ 2017 పాస్ అవుట్ మేడం. 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. 11th ఇంటర్వ్యూస్ కి జాబ్ వచ్చింది. శ్రీకాంత్ రెడ్డి. ఫస్ట్ శ్యామ్లాల్ బిల్డింగ్స్ లో ఒక చిన్న కంపెనీ ఉంది, చాలా చిన్న ఆ కంపెనీ. తర్వాత ఇప్పుడు డెలాయిట్ కి వెళ్ళారు. నేను మామూలుగా వచ్చేసి కంప్లీట్ చేసినది PG 2015 కంప్లీట్ చేసినాను. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ స్పాటా క్లౌడ్ సొల్యూషన్ అని చెప్పేసి. మై సెల్ఫ్ నాగార్జున మేడం. సో ఆల్మోస్ట్ 2012లో MCA కంప్లీటెడ్. ఇప్పుడు ఫ్రెషర్గా జాయిన్ అయ్యాముగా మేడం. ఆ తర్వాత 2016లో నా బీటెక్ కంప్లీట్ అయింది మేడం. 3.5 monthలో సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాను మేడం. 3.5 month నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బీటెక్ టోటల్ నేను 8 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినాను మేడం. 9th లో ఐ గెట్ సక్సీడ్. నా బ్యాక్గ్రౌండ్ త్రిబుల్ E. నేను 12లో పాస్డ్ అవుట్ అయ్యాను. ఫస్ట్ జాబ్ డెవలప్మెంట్ ఏ కంపెనీలో జాయిన్ అయ్యావు ఫస్ట్? I2Tech Solutions. I2Tech Solutions. అక్కడ ఎంత ఉండే స్టార్టింగ్ ప్యాకేజ్? అక్కడ 7,500 సార్. 7,500. సో ఈ 10 years లో ఇప్పుడు అతను ఈజ్ వర్కింగ్ ఫర్ ఇన్ఫోసిస్ టీమ్ లీడ్ గా చేస్తున్నాడు. కోటి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఏం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ మేడం, ECE. సో ఎస్ సార్. ప్రజెంట్ నేను మైక్రాన్ టెక్నాలజీస్, అది మెమరీ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మేడం. ప్రణయ్ తన పేరు. తను చదివింది హోటల్ మేనేజ్మెంట్. నేను ఈరోజు సెకండ్ ఇంటర్వ్యూలోనే జాబ్ వచ్చి ఐఎమ్ విత్ సార్ ఈరోజు వచ్చాను. ఎక్కడండి కంపెనీ పేరు? జీపీ ఇన్ఫోటెక్ మేడం. కూకట్పల్లిలో ఉంది. అండ్ నేను బీటెక్ 2009లో పాస్ అయ్యాను. ప్రెసెంట్ ఏ కంపెనీలో చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ పర్పుల్ టాక్. నా పేరు రాజ్ కుమార్ మేడం. మాది చంద్రపట్ల గ్రామం. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు రైట్ నౌ? స్పార్టా క్లౌడ్ సొల్యూషన్స్ అని కంపెనీ మ్యామ్, అందులో చేస్తున్నా ప్రజెంట్. ఎస్ సార్, మై నేమ్ ఇస్ హరికృష్ణ. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఐఎమ్ కంప్లీటెడ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ 2020 సార్. ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు మొత్తం మన కాడ? 6 to 7 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. రైట్. నెక్స్ట్. మై నేమ్ ఇస్ KR శశికిరణ్. I have completed my degree in BSc Web Technology in the year of 2021. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? This is my first interview. My name is Kamal Hasan. Came from Nandyal. So 2016లో BSc డిగ్రీ పాస్ అవుట్. ఈ ఇంటర్వ్యూలో మళ్ళీ సెలెక్ట్ అయ్యాడు. సో ఆల్మోస్ట్ ఈ ముగ్గురిని కూడా
వాళ్ళు ఫ్రెషర్స్గానే తీసుకున్నారు. ఎప్పుడు వర్ష పాస్ అయింది? నేను పాస్ అయిన 2022 సార్. 22. గ్రాడ్యుయేషన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కాలేజ్ సత్యభామ చెన్నై. చెన్నై. ఈ ప్రుడెంట్ అనేది ఫస్ట్ అటెండ్ అయ్యాడు. నా పేరు నల్లబాబు. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ 2013లో పాస్ అయ్యాను. ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు? 7 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. సో ఇదొకటే కదా ఆఫర్ వచ్చింది అయితే? My name is Anil Kumar. I completed my BTech in 2015. I am attending multiple drives. I got offer. నా పేరు వినోద్. నేను 2021లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఓకే, ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు టోటల్గా? నేను నియర్లీ 20 అబోవ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. My name is Tarun. I completed my BTech in 2012. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? And I attended the 7 interviews. This is the 7th interview. Hi sir, my name is Nagaraju. I completed my BCom in 2013. Almost 6 interviews వరకు అటెండ్ అయ్యాను. 3 interviews వరకు ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళాను. This is the 6th interview. I got the offer. నా పేరు మనీషా. నేను 2023లో బీజెడ్సీ కంప్లీట్ చేశాను. ఇది నాకు సెకండ్ ఇంటర్వ్యూలో ప్లేస్ అయ్యాను. జీవీఆర్ ఇన్ఫో సిస్టమ్ మన దగ్గర ఒక డ్రైవ్ కండక్ట్ చేసింది. ఆ డ్రైవ్లో అందులో మనకి 15 ఆఫర్స్ వచ్చాయి మొత్తం. సో ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ యొక్క ప్రొఫైల్ చెప్తారు. సో వాళ్ళందరూ ఈరోజు ఆన్ బోర్డ్ అవ్వబోతున్నారు. సో దానివల్ల వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామనే ఒక చిన్న ఆలోచన. హలో ఎవ్రీవన్, నా పేరు డేవిడ్ జాన్సన్. నేను బీఫార్మసీ కంప్లీట్ చేసుకున్నాను 2021లో. ఇప్పుడు జీవీఆర్ ఇన్ఫో సిస్టమ్స్ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. హాయ్, ఐఎమ్ శివాజీ. I completed BTech in 2015. సో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? 3 interviews. థర్డ్ ఇంటర్వ్యూ. Hi, my name is Tulasi. I completed my degree in BCom Generals in distance. 2023, I'm passed out. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? 5, sir. 5. Hello, my name is Saujanya. I'm a BSc graduate. I done my BSc in BSc. I completed in 2007. Hi, my name is Sri Lakshmi. I am a BTech electrical student. My passed out year is 2017. ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు? 4 interviews. Hi, my name is Kavita. నేను BSc BJC 2018లో కంప్లీట్ చేశాను. నువ్వు సుమారు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటావు? 15. Hello everyone. My name is Monica. So I completed my BTech in 2014 from EC background. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? ఇది 4th interview, sir. Hello everyone. My name is Sheikh Usna Jahan. I have completed BTech in 2017 with an electrical background. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? 3 interviews. 3 అటెండ్ అయ్యావు. Hello everyone. I am Lakshmi Parvati. I have completed MSc Mathematics in 2020. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటారు ఆ 3 monthsలో? 2 interviews attended and sir DevOps. Hello everyone, myself Lakshman. I have been graduated in the year 2021 in the mechanical engineering stream. Interviews ఇది 4th interviews అన్నది. నా పేరు ఓం సాయి బాబా సార్. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. 2023లో కంప్లీట్ అయింది. సో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినావు? 7 interviews అటెండ్ అయ్యాను సార్. సో 7లో ఇది ఇప్పుడు యూ గాట్ జాబ్ ఇన్ ఎఫ్టీవీ అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈరోజు ఇతనికి కూడా ఆఫర్ వచ్చింది. కమింగ్ టు మై సెల్ఫ్, నా పేరు మేఘ సంజేష్ను. నేను బీటెక్ ఫ్రమ్ గాయత్రి విద్యా పరిషత్ కంప్లీట్ చేశాను 2017. నీకు ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? ఇప్పుడు 2 interviews అటెండ్ అయ్యాను. సెకండ్ ఇంటర్వ్యూ ఇది. సెకండ్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది కదా? బీటెక్ కంప్లీట్ చేశాను సార్. 2018లో కంప్లీట్ చేశాను. 2018. ఓకే. బ్రాంచ్ సిఎస్సి. ఏ కాలేజ్? అవంతి కాలేజ్ సార్. ఫస్ట్ ఇప్పటివరకు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినావు? ఇప్పటివరకు 4 అయినాయి సార్. 4. ఏ కంపెనీస్? స్విజల్, ఇంటెలెక్స్, కోసిన్ అండ్ సుజా అసోసియేట్స్. ఈ 4లో నీకు ఇప్పుడు ఎన్ని ఆఫర్స్ వచ్చాయి? 2 offers వచ్చాయి సార్. నా పేరు అజయ్ కుమార్. అటెండెడ్ ఇంటర్వ్యూస్ 8 సార్. 8లో ఎన్ని ఆఫర్స్ వచ్చాయి? 2 offers వచ్చినాయి సార్. 2. ఇప్పుడు CTSలో 1 year అవుతుంది. సో చందన ఈస్ ఇన్ CTS. 4 years కంప్లీటెడ్. ఓకే. జీపీ ఇన్ఫోటెక్కి 6 మెంబర్స్ని ఇంటర్వ్యూకి పంపించడం జరిగింది. నా పేరు రవిచంద్ర. నాది గుంటూరు సార్. 2014లో MBA అయింది. నా పేరు కోటేశ్వర సార్. నేను 2022లో బీకామ్ కంప్యూటర్ కంప్లీట్ చేశాను. అన్ని రౌండ్స్ క్లియర్ చేసుకొని సో దీస్ 2 guys గాట్ ఆఫర్. లాస్ట్ వీక్ ఎగ్జాక్ట్లీ మండే నేను ఆన్ బోర్డ్ అయ్యాను సార్. మొన్న మండే. ఇప్పుడు నువ్వు జాయిన్ అవుతున్న కంపెనీ పేరు ఆడియన్స్ కోసం కాలిబర్ టెక్నాలజీస్. నా పేరు కొండలరావు సార్. నేను 2019లో డిగ్రీ పూర్తి చేశాను BSc కెమిస్ట్రీలో. సో ఫైనల్లీ యూ గాట్ జాబ్. కంపెనీ నేమ్
డైనమిక్స్ ఈ షాప్స్. డైనమిక్ ఈ షాపా? ఈ షాప్ ఎన్ని? నేను బీకామ్ కంప్యూటర్ 2022లో పాస్ అవుట్ సార్. వచ్చింది సార్. ఇప్పుడు నీకు జీపీ ఇన్ఫోటెక్లో వచ్చింది. నేను బీటెక్ వచ్చేసి 2017లో పాస్ అవుట్ అయ్యాను, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మల్లారెడ్డి కాలేజ్లో. కపిల్ ఐటీ సొల్యూషన్స్లో జాయిన్ అయినావు కదా? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. నా పేరు భరత్ సాగర్ అండ్ మా ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ చేశాను కంప్యూటర్ సైన్స్ మల్లారెడ్డి కాలేజ్లో అయిపోయింది. 2018 పాస్డ్ అవుట్ నేను. ప్రెసెంట్ ఎక్కడ చేస్తున్నారండి? ప్రెసెంట్ నేను జెన్వర్క్ కంపెనీలో చేస్తున్నాను, జెన్వర్క్ డిజిటల్. సూపర్. మై నేమ్ ఇస్ భవానీ. ఐ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ విజయవాడ సిద్ధార్థ కాలేజ్. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ కంపెనీలో అమ్మా మీకు జాబ్? ఎజిలిటీ మేడం. ఎజిలిటీలో. నా పేరు సాయి ప్రణీత్ రెడ్డి. నేను బీకామ్ కంప్యూటర్ చదివాను. 2022 పాస్డ్ అవుట్. బీకామ్ కంప్యూటర్ చదివాను. సో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా మొత్తం నేను దగ్గర 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సార్. సో శివశంకర్ మేడం. శివశంకర్ గారు అంటే ఏ ఇయర్ లో పాస్డ్ అవుట్ అయ్యారు? 2023 మేడం. 2023 బీటెక్. బీటెక్ మేడం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈసీ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ జాబ్ వచ్చింది ఇప్పుడు? అంటే కపిల్ ఐటీ మేడం, ఈ నాడక్నామ్ కూడా. నేను డిగ్రీ నుపతుంగ డిగ్రీ కాలేజ్ చదివాను. ఓకే. తిరుపతి? హైదరాబాద్. హైదరాబాద్ లో. నారాయణగూడ. ఓకే. సో ఏ గ్రూప్ మీది? నేను బీకామ్ కంప్యూటర్స్ మేడం. బీకామ్ కంప్యూటర్స్ చేశారు. సో బీకామ్ కంప్యూటర్స్ చేసి అంటే ఏ ఇయర్ పాస్డ్ అవుట్? నేను 22 మేడం. 2022. అవును. దగ్గర 15 ఇంటర్వ్యూస్ అవుతాయి. 15 ఏంది మేడం, అరౌండ్ 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉంటాడు.